హలో అండి, నమస్తే. నేను మీ శివాని. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఇది వచ్చేసి చూడండి, మా జీడిమెట్ల ఏరియాలో అయితే మధ్యాహ్నం నుంచి వర్షం ఫుల్గా పడతా ఉంది. దాని కారణంగా కరెంట్ అయితే పోయింది. ఇందాక సాయంత్రం వరకు అయితే కొంచెం ఇన్వర్టర్ అయితే నడిచింది. ఆ ఇన్వర్టర్ కూడా అయితే అయిపోయింది. ఇప్పుడు ఆ ఇన్వర్టర్ నమ్ముకొని మేము కొవ్వొత్తులు కానీ ఇంకా ఛార్జింగ్ లైట్లు అవి ఏమి ఉంచుకోలేదు. అది ఉంది కదా అన్న నమ్మకంతో. కానీ అదైతే ఇప్పటి వరకు రన్ అయింది. ఇంకా ఇప్పుడు వచ్చేసి మొత్తం అయితే చీకటి అయిపోయింది ఇల్లు మొత్తమని. ఇంకా క్రికెట్ వచ్చే టైం అయింది. మా ఆయనేమో సెల్లో క్రికెట్ చూసుకున్నాడు. ఆ ఛార్జింగ్ కూడా ఎప్పుడు అయిపోద్దో మాకు తెలియదు. ఎస్ఆర్హెచ్ కేకేఆర్ అయితే క్రికెట్ నడుస్తూ ఉంది. ఇంకా డోర్లు తీసుకుని ఉండొచ్చు కదా అనుకుంటే డోర్లు తీద్దాం అనుకునేసరికి ఎలకైతే ఇంట్లోకి వచ్చేసింది. ఒక ఎలక ఆల్రెడీ మేము బయటకి అయితే తోలేసామండి దాన్ని. అందుకనే తలుపులు కూడా వేసుకొని ఇంట్లో ఉండాల్సి వచ్చింది. ఇక్కడ చూడండి, మొత్తం అంతా చీకటిగా ఉంది. సెల్ల లైట్ అయితే వేసుకొని ఈ వీడియో అయితే మీకు తీస్తున్నాను. మా జీడిమెట్ల ఏరియా అయితే కరెంట్ లేదండి, ఫుల్ వర్షం పడుతుంది. మీలో ఎంతమంది ఏ ఏరియాలో ఉంటారో, కరెంట్ ఉందా లేదా, వర్షం కారణంగా కరెంట్ ఉంచుతున్నారా లేదా, మాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఈ వర్షం అకాల వర్షంగా కరెంట్ పోవడం మేమైతే చాలా ఇబ్బందిగా పడుతున్నాము. కరెంట్ లేక ఫోన్లో ఛార్జింగ్లు కూడా ఎంతో లేవు. చూడండి, మీకైతే చూపిస్తాను. బయటకు కొంచెం డోర్ అయితే తీసి చూపిస్తున్నాను. బయట వర్షం కూడా బాగా పడుతుందండి. ఓన్లీ సీసీ కెమెరాలదే నడుస్తుంది. అది కూడా బంద్ అయిపోతుంది ఎప్పుడో. మేము సేఫ్టీకి సీసీ కెమెరాలు కూడా పెట్టించుకున్నామండి. ఎందుకంటే వైర్లు అవన్నీ ఉంటాయని, ఎవరన్నా దొంగలు ఎత్తుకుపోతారని చెప్పేసి మేము సీసీ కెమెరాలు అయితే చూడండి. వర్షం వచ్చినా కూడా అలా వచ్చి గడప దగ్గర ఆగిపోతాయండి. ఎందుకంటే ఇటు గడప సైడ్కి డౌన్ పెట్టేసారు. ఏమేస్త్రి కట్టాడో కానీ ఇల్లు అయితే మొత్తం ఇటు డౌన్ అయిపోయింది. మొత్తం గడప దగ్గర వాటర్ ఆగిపోతే ఆ వాటర్ ఇంటికి చూడండి. ఆ పక్కనే మొక్కలు అవన్నీ ఉన్నాయి కదా, ఎలక కన్నాలు అయితే ఎక్కువ ఉన్నాయి. ఎలకలు కూడా చాలా ఉన్నాయి. ఈ ఇబ్బందిని మీకు తెలియజేస్తూ షార్ట్ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇచ్చండి ఫ్రెండ్స్.